ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ ప్రచారం చేస్తామని, చదువుకున్న వ్యక్తుల బంగారు భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వరంగల్ నుండి భారీ మెజారిటీ వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు జిల్లాల అధ్యక్షులు 6 జిల్లాల్లో ఉన్నటువంటి లేదన్నా, నేను అన్పార్లమెంటరీ ఎప్పుడు నేను మాట్లాడను కూడా. నేను కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకే సహకరించాలా. ఖచ్చితంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి 13వ తారీఖు నాడు జరిగినటువంటి రాష్ట్ర నాయకులు, మన పెద్దలు గౌరవనీయులు గాడిపల్లి రాజేశ్వరరావు గారు, వరంగల్ పశ్చిమ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, అధ్యక్షులు బలరాం గారు ఆల్రెడీ చెప్పాను. మొత్తం 4,63,839 గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నారు. సీరియల్ నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఓటు 1కు ఇచ్చి ఆయనను ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిపించాలనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారుల అందరి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రాడ్యుయేట్ని, ప్రతి ఓటర్ని 4,63,839 మంది ఓటర్లని డోర్ టు డోర్ వెళ్ళి కలవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ఓటుకున్నటువంటి విలువ, గ్రాడ్యుయేట్లు తీసుకునే నిర్ణయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. విద్యార్థికులు, మేధావులు, చదువుకున్నటువంటి యువకుల నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు తీసుకునే నిర్ణయం